అందరికీ నమస్కారం. గుడిపూడి రాధికారాణి కథా శీర్షిక నల్ల మబ్బు దిగులు. ఒకరోజు ఒక నల్ల మబ్బు, ఆకాశంలో ఉండే నల్ల మబ్బు చుట్టూ చూసింది, దూరంగా చూసింది. ఆకాశం నీలంగా అందంగా ఉంది. కింద చెట్లు పచ్చగా చక్కగా ఉన్నాయి. దూరంగా దూది పింజల్లాగా మబ్బులు, కొన్ని తెలి మబ్బులు తేలియాడుతున్నాయి. సూర్యుడు బంగారు రంగులో మెరుస్తూ ఉన్నాడు. అప్పుడు నల్ల మబ్బుకు చాలా దిగులుగా అనిపించింది. తానేమో నల్లగా ఉంది. దానికి తన రూపం చూసుకుని ఏడుపు వచ్చింది. అది దుఃఖించింది. నేనేమో ఒళ్ళంతా బరువుగా ఉంది, నాకు అవి తేలికగా ఉన్నాయి, మిగిలినవన్నీ చక్కని రంగుతో ఉన్నాయి, నేను నల్లగా ఉన్నాను అని బాధపడింది. దానిని ఒక చల్లని గాలి తాకి ఓదార్చింది. అప్పుడు ఆ నల్ల మబ్బు వర్షంగా మారి చక్కగా కిందకి వాన రూపంలో క్రిందకి కురిసింది. తేలికైపోయింది. కొద్దిసేపటికి దాని ఒళ్ళుని చూసుకుంటే ఏముంది, అది నల్ల మబ్బుగా బరువుగా లేదు, అది కూడా తేలిక పడిపోయింది. ఆనందించింది. చూస్తే కింద పారిన వాన నీటిలో పిల్లలు కాగితపు పడవలు వేసుకుంటూ ఆనందంగా ఆడుకుంటూ ఉన్నారు. చెట్లన్నీ చక్కగా దుమ్ము ధూళి కడుక్కుపోయి మరింత పచ్చగా చాలా అందంగా మెరిసిపోతూ ఉన్నాయి. అప్పుడు చల్లగాలి నవ్వుతూ నల్లమబ్బుతో అంది, నీవు ఇప్పుడు ఉన్న రూపంలో వాటిని అలా మార్చలేవు. ఆ వాన నీటి వల్లనే పంటలు పండుతాయి, ప్రాణికోటికి అంతటికి జీవనాధారం కలుగుతుంది, ఆహారం లభిస్తుంది. నువ్వు నల్లమబ్బుగా ఉన్నప్పుడే నువ్వు వర్షాన్ని ఇచ్చి ఈ అద్భుతం అంతా చేయగలిగావు అని చెప్పింది. అప్పుడు నల్లమబ్బు ఎంతో ఆనందించింది. ఓహో, అంటే పైకి కనబడే రూపం కాదు, మనం సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాం అనేదే ముఖ్యం అన్నమాట అని తెలుసుకుంది. సంతోషంతో మరింత తేలికైపోయింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్ర సారస్వత సమితికి ధన్యవాదాలు. ధన్యవాదాలండి. మంచి భావకత్వంతో, పేరులోనే నల్ల మబ్బులు దిగులు, ఆ పేరులోనే తన భావకత్వంతో మంచి కథ రాశారు.